ఈరోజు ఈ వీడియోలో రాఖీ క్రైస్తవులు కట్టుకోవచ్చా, రాఖీ పండుగను క్రైస్తవులు పాటించవచ్చా, దీని గురించి చాలామంది కామెంట్ సెక్షన్లో అడిగారు. సో వారందరి కోసము ఈరోజు ఈ రాఖీ పండుగను గురించిన వీడియోను చూద్దాం. రాఖీ పండుగను గురించి ఈ మధ్య ఎక్కువ మందే నన్ను అడిగారు, అన్నా మనం రాఖీ కట్టుకోవచ్చా, అసలు ఈ రాఖీ పండుగ యొక్క ఉద్దేశం ఏంటి అని చాలామంది అడిగారు. నేను ఈ అన్య దేవతలను గురించి వీడియో చేయకూడదని అనుకున్నాను, మరియు నా నోట వారి పేర్లను పలకకూడదని అనుకున్నా. కానీ మీకోసం తప్పటం లేదు. రాఖీ పండుగ మన భారతదేశ సాంప్రదాయాలలో ప్రాముఖ్యమైన పండుగ. ఈ పండుగ చాలా మంది భారతీయులు జరుపుకుంటారు. క్రైస్తవులు కూడా ఈ పండుగను ఈరోజు ఎక్కువగా నాన్ అఫీషియల్గా చేసుకుంటున్నారు. నాన్ అఫీషియల్ అని ఎందుకన్నానంటే, క్రైస్తవులకు ఇది పండుగ కాదు. ఇక ఈ పండుగ చరిత్రను మనము చూస్తే, శ్రీకృష్ణునికి ఒక మేనత్తగారు ఉంటారు. ఆమెకు అందవికారంగా ఉన్న ఒక బాలుడు జన్మిస్తాడు. అతని పేరే శిశుపాలుడు. ఆ బాలుడు ఎవరి చేతిలో అయితే బాగుపడతారో అతని చేతిలోనే అతను మరణిస్తాడని ఆకాశవాణి చెబుతుంది. ఆ సమయంలో శ్రీకృష్ణ తన మేనత్తను చూడడానికి వస్తారు. అప్పుడు తన మేనత్త కృష్ణుడికి ఆ బాలుడిని ఇస్తుంది. అతడు ఎత్తుకున్న తర్వాత ఆ బాలుడు బాగుపడి నార్మల్గా అందంగా మారిపోతాడు. అయితే ఆ బాలుడు తల్లి అనగా కృష్ణుడి మేనత్త మాత్రము తన కుమారుడి మరణము కృష్ణుడి చేతిలోనే ఉందని భయపడి తన కుమారుడు తప్పు చేస్తే క్షమించమని వేడుకుంటుంది. వాడి గురించి కృష్ణుడిని ప్రార్థిస్తుంది. అయితే కృష్ణుడు 100 తప్పుల వరకు కూడా నేను క్షమిస్తాను, ఆ తర్వాత అతడు చేసిన తప్పులకి నేను బాధ్యుడిని కాదు, వాడి పాపానికి వాడే బాధ్యుడని చెప్పి వెళ్ళిపోతాడు. ఆ తరువాత శిశుపాలుడు ఎదిగి ఆ ప్రదేశానికి రాజు అవుతాడు. ఒకరోజు నిండు సభలో శ్రీకృష్ణుడిని తీవ్రంగా అవమానిస్తాడు. అప్పటికే వాడికి 100 తప్పులు కూడా పూర్తయిపోతాయి. మహా దుర్మార్గుడిగా వాడు అయిపోతాడు. ఇక కృష్ణుడిని అవమానపరిచేసరికి అతని చేతిలో ఉన్న సుదర్శన చక్రమును కోపంతో ఆ శిశుపాలుడి పైకి విసురుతాడు. అలా వెళ్ళినటువంటి ఆ సుదర్శన చక్రం శిశుపాలుడి తలను ఖండిస్తుంది. అలా విసిరే క్రమంలో శ్రీకృష్ణుని యొక్క వ్రేలు తెగుతుంది. అలా తెగిన వ్రేలు నుండి రక్తం కారుతుంటే అందరూ తలో పక్క కట్టు కోసం వెతుకుతారు. కానీ అక్కడే నిలుచుని ఉన్న ద్రౌపది మాత్రము తన చీర కొంగు చింపి వ్రేలుకు కడుతుంది. ఆ కట్టుకు ఫిదా అయిపోయినటువంటి కృష్ణుడు, నీకు ఏ కష్టం వచ్చినా నేను నీకు తోడు ఉంటానని మాట ఇస్తాడు. అలా కట్టిన కట్టునే రక్షగా భావించి అప్పటి నుండి అన్నా చెల్లెళ్ళు అక్కా తమ్ముళ్ళు ఈ పండుగను రక్షాబంధనగా చేసుకుంటున్నారు. రక్షాబంధన అనగానే అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళకి భద్రత మరియు భరోసా ఇవ్వటము. ఇక ఇందులో మనము చేసుకుంటే తప్పేంటి అనేది మన ప్రశ్న. నిజంగా ఈ రక్షాబంధన కడితేనే మీ అక్క చెల్లెళ్లకు మీ మీద ప్రేమ ఉన్నట్టా? అలా కట్టించుకోకుంటే మీ అన్నదమ్ముళ్లకు అక్క చెల్లెళ్ల మీద ప్రేమ లేనట్లా? ఒక్కరోజుతో పోయేది కాదు ఈ రక్తబంధము. ఆ రోజు మాత్రమే ప్రేమను చాటుకునేది కాదు, జీవితాంతం తోడుండడమే తోబుట్టువులంటే. కానీ ఈరోజు త్రాళ్లకు పువ్వులకు పరిమితం అయిపోయింది ఈ ప్రేమ. ఒకరికొరకు ఒకరు అందరూ కూడా ప్రేమను చూపించుకోవాలి. కానీ ఈ ప్రేమ ఒక్క రోజుకే పరిమితమైంది. తోబుట్టువులంటే జీవితాంతము తోడుండేవారన్న సంగతి మరిచిపోకూడదు. అన్య దేవతలు కూడా ఈ సాంప్రదాయాలు ఆనాడు పాటించారు. వారి అన్నదమ్ములు యుద్ధానికి వెళ్ళినప్పుడు వారికి రక్షణగా ఈ రాఖీని కట్టారు. అందుకే రక్షాబంధన్ అని అన్నారు. అన్యుల ఆచారములను మనం ఆచరించడం వలన దేవుని వాక్యాన్ని మీరిన వారమే అవుతాము. మనము ఈ పండుగలను ఆచరించకూడదు, ఎందుకంటే అవి మనకు సంబంధించినవి కావు. ఇక ద్వితీయోపదేశ 30వ అధ్యాయము 15 నుంచి 18 వచనాల్లో చూడండి. నేడు జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుటనే ఉంచి ఉన్నాను. నీవు బ్రతికి విస్తరించినట్లుగా నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గముల యందు నడుచుకొని ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడలను అనుసరించమని నేడు నీకు ఆజ్ఞాపించుచున్నాను. అట్లు చేసిన యెడల నీవు స్వాధీనపరుచుకొనుటకు ప్రవేశించు దేశంలో నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించును. అయితే నీ హృదయము తిరిగిపోయి నీవు విననొల్లక ఏడవబడిన వాడవై అన్య దేవతలకు నమస్కరించి పూజించిన యెడల మీరు నిశ్చయముగా నశించిపోవుదురు. ఇలా దేవుడు ఇజ్రాయేలీలకు అన్య ఆచారములను ఆచరింపవద్దని ధర్మశాస్త్రంలోనే చెప్పారు. ఐగుప్తును విడిచి వచ్చినటువంటి ఇజ్రాయేలీలు మరలా ఎక్కడ ఐగుప్తు ఆచారాలను పాటిస్తారో అని దేవుడు వారికి ఎన్నో ఆజ్ఞలను ఇచ్చాడు. ఈరోజు లోకాన్ని విడిచిపెట్టినటువంటి క్రైస్తవుడు మాత్రము అదే ఆచారాలను మరలా పాటిస్తూ దేవునికి దూరం అవుతున్నాడు. ఇక ధర్మశాస్త్రం నెరవేరిన తర్వాత క్రైస్తవులకు కూడా ధర్మశాస్త్ర సంబంధమైన పండుగలనే చేసుకోవద్దని చెప్పారు. అలాంటిది ఈ దేవతల పండుగలను బైబిల్ ఎలా సమర్థిస్తుంది? గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 9 నుంచి 11 వచనాలు చూడండి. ఇప్పుడు మీరు దేవుణ్ణి ఎరిగిన వారు, మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారునై ఉన్నారు గనుక
బలహీనమైనవియు నిష్ప్రయోజనములైన మూలపాఠముల తట్టు మరల తిరుగుటేయాలా? మునిపిటి వల్లే మరలా వాటికి దాసులై ఉండగోరనేలా? మీరు దినములను, మాసములను, ఉత్సాహకాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు. మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో అని మిమ్మును గూర్చి భయపడుచున్నానని పౌలు గారు అంటున్నారు. ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి పండుగలు, ఉత్సవకాలాల గురించి పౌలు గారు భయపడితే ఇంకా అన్యాచారాల గురించి మనం ఎంత భయపడాలి? వ్యర్థమైన వాటిని అనుసరించడానికి మనము క్రీస్తువారము. మనకెందుకు ఈ అన్యుల ఆచారములు? మీరు మీ అక్క చెల్లెలకి ఏమైనా కొనాలనుకున్నా, ఇవ్వాలనుకున్నా దానికి పండగే అవసరం లేదు. ఇక దయచేసి పాత జీవితంతో పాటు మీ పాత అలవాట్లను కూడా వదిలేయండి. అవి మనకు తగవు. క్రైస్తవులుగా మనము క్రీస్తు ప్రేమను చాటించవలసిన వారమై ఉన్నాము, అన్ని ఆచారాలను కాదు. కనుక క్రైస్తవులైన మనము ఈ పండుగలకు దూరంగా ఉండాలని నా మనవి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరొక వీడియోతో మరలా కలుసుకుందాం. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమైన సలహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం